ఈ వీడియో చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రైతు సోదరులారా, మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మీరు పూర్తిగా చూస్తేనే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు గనక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ పెట్టండి. మీరు ఇప్పటికే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం కనుక ఈరోజు ఈ వీడియో పెట్టిన ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిర్చి రేట్లు, దిగుబడులు, వాటి మిరపతోట పండించడానికి అయ్యే ఖర్చుల గురించి అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. రైతు 1 ఎకరం మిరపతోట పండించడానికి సుమారుగా 2 లక్షల రూపాయల వరకు అయితే ఖర్చు రావడం జరుగుతుంది. అది ఏ రకంగా ఖర్చు వస్తుందంటే, మొదటిగా కౌలు అయితే ఎకరానికి 30,000 నుంచి 35,000 వరకు అయితే ఉండటం జరుగుతుంది. అంటే కొన్ని ఊర్లలో 20,000 కూడా ఉంది, కొన్ని ఊర్లలో 15,000 ఉంది, కొన్ని ఊర్లలో 30,000 నుంచి 35,000 వరకు అయితే ఉండటం జరిగింది. అయితే ఒక రైతు ఎకరం వేస్తాడా, 2 ఎకరాలు వేస్తాడా, 5 ఎకరాలు వేస్తాడా అనేది అది రైతు ఇష్టం. మనం ఒక ఎకరాన్ని బేస్ చేసుకుని కనుక చెప్పుకుంటే ఎకరానికి వచ్చేసి దగ్గరగా 2 లక్షల వరకు అయితే ఖర్చు రావడం జరుగుతుంది. 2 లక్షల ఖర్చు ఎలా అంటే, కౌలు వచ్చేసి 30,000, తర్వాత విత్తనాలు కొనుగోలు, అరకలు, ట్రాక్టర్ వ్యవసాయము, అలాగే పురుగు మందులు, తెగుళ్ళ మందులు, అంటే ఇప్పుడు కొత్తగా వైరస్లు, కొత్త రకాల తెగుళ్ళు రావడం జరుగుతుంది. వాటి కారణంగా పెట్టుబడి అయితే విపరీతంగా పెరిగింది. దానికి తోడు బలం కట్టలు, అంటే ఎరువులు అంటే 14, 35, 20, 28, 28, మరి యూరియా, డిఏపి ఇలాంటి ఎరువు కట్టలు అయితే వేసుకుంటే అవి ఆ ఖర్చు ఒకటి. తర్వాత కూలీలు అంటే కలుపులు కానీ, నీళ్లు పెట్టేందుకు కానీ, మరి కాలువ వసతి లేని వాళ్ళు డబ్బులు ఇచ్చి బోరింగ్తో నీళ్లు పెట్టుకుంటే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది, ఆ ఖర్చు కానీ, మరి మిరపకాయలు కోత కూలీల ఖర్చు కానీ, తర్వాత తాలుగాయలు ఏరినందుకు కానీ, ఇలా అన్ని రకాలుగా కనుక చూసుకుంటే ఎకరానికి వచ్చేసి దగ్గరగా 2 లక్షల రూపాయలు అయితే ఖర్చు రావడం జరుగుతుంది. మరి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రైతు ఎంత దిగుబడి వస్తుంది అంటే, ఎంత దిగుబడి వచ్చినా నేను చెప్పిన 2 లక్షల రూపాయల పెట్టుబడులు అయితే మార్పు అయితే రాదు. మరి దిగుబడి కనుక చూసుకుంటే 10 క్వింటాల నుంచి 15 క్వింటాల వరకు అయితే రావడం జరుగుతుంది. అంటే అది కొంతమందికి 10 క్వింటాలు, కొంతమందికి 15 క్వింటాలు, అంటే ఏడన్నా ఒకసాట 20 క్వింటాలు వచ్చే రైతు సోదరులు కూడా ఉన్నారు, లేరని నేను చెప్పను. మేజర్గా అయితే యావరేజ్ని అయితే మనం 15 క్వింటాలు అయితే వేసుకోవచ్చు. 12 నుంచి 15 క్వింటాల మధ్యలో వేసుకోవచ్చు యావరేజ్న. కొంతమంది 20 వచ్చే వాళ్ళు ఉన్నారు, కొన్ని రకాలు 25 క్వింటాలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రకాలు అయితే 10 నుంచి 15 మధ్యలో అయితే రావడం జరుగుతుంది మనం యావరేజ్ని కనుక చూసుకుంటే. మరి 15 క్వింటాలు కనుక మనం యావరేజ్ చూసుకుంటే క్వింటా మార్కెట్లో వచ్చేసి 10,000 నుంచి 11,000 మధ్యలో జరుగుతుంది. మరి కేంద్రం మద్దతు ధర ఎంత ఇస్తుందో తెలియదు. అయితే ప్రస్తుతానికైతే మార్కెట్ అయితే 10 నుంచి 11,000 మధ్యలో అయితే జరుగుతుంది. మరి 10 నుంచి 11,000 మధ్యలో చేసుకుంటే మరి 15 క్వింటాలు కనుక పండితే దగ్గరగా 1,50,000 రూపాయల వరకు అయితే డబ్బులు రావడం జరుగుతుంది. 1,50,000 అంటే 2 లక్షలు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే 2 లక్షల పెట్టుబడిలో వచ్చిన పంటకి 1,50,000 రూపాయల డబ్బులు. అంటే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 50,000 రూపాయలు అయితే ఉన్నాయి. అంటే దండగా రైతుకి నష్టం. 1 సంవత్సరం పాటు కష్టపడి పనిచేసి పంట పండిస్తే రైతుకి 1 ఎకరానికి 50,000 రూపాయలు దండగా రావడం అయితే జరుగుతుంది. మరి 1 ఎకరానికి 50,000 రూపాయలు అంటే రైతులు కనీసం 5 ఎకరాలు, 6 ఎకరాలు, కొంతమంది 10 ఎకరాలు వేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 5 ఎకరాలు వేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 20 ఎకరాలు వేసేవాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ రకంగా చూసుకుంటే ఎకరానికి 50,000 చొప్పున ఎన్ని ఎకరాలు అయితే వేస్తారో అన్ని ఎకరాలుకి అన్ని 50,000 దండ రావడం జరుగుతుంది. మరి 2 ఎకరాలు వేసిన రైతుకైతే ఈ లెక్కన 50,000 చొప్పున ఎకరానికి 2 ఎకరాల రైతుకి 1,00,000 రూపాయలు, 4 ఎకరాలు వేస్తే 2 లక్షలు, 6 ఎకరాలు వేస్తే 3 లక్షలు, 10 ఎకరాలు వేస్తే 5 లక్షలు, ఈ రకంగా అయితే దండ రావడం జరుగుతుంది. రైతు సోదరులారా, మరి ఈ రకంగా దండకు వస్తుంటే రైతుల పరిస్థితి ఏమిటని అయితే మనం ఆలోచించాలి. ఎందుకంటే రైతు కష్టపడి పనిచేసి తాను చెమట వచ్చి సంవత్సరం పాటు తను చెమటని రక్తంలా చిందించి కష్టపడి పనిచేస్తున్న రైతుకి ఎకరానికి 50,000 రూపాయల దండకు కనుక వస్తుంటే భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికైతే చాలా 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 కష్టతరంగా అయితే ఉండటం జరుగుతుంది.
కాబట్టి రైతు సోదరులందరికీ ఈ దండగ నుంచి బయటపడేయాలా, ఈ నష్టం నుంచి బయటపడేయాలనేసి అయితే మనం కోరుకోవడం జరుగుతుంది. మరి రైతు ఈ దండగ నుంచి బయటపడాలి అంటే ధర కావాలి అంటే మద్దతు ధర ప్రభుత్వాలు ప్రకటించాలి. ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని రైతులకు దండగ రాకుండా మద్దతు ధర అయితే కల్పించాలని అయితే మనం కోరటం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏమో మనం కూడా వేచి చూడాలి. ఏది కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా రైతు సోదరులు కానీ మిగతా ఎవరైనా కానీ దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. కాబట్టి రైతు సోదరులారా, మీకు వ్యవసాయంలో లాభసాటిగా ఉంటేనే మీరు వ్యవసాయం చేయండి. వ్యవసాయంలో లాభసాటి కనుక లేదు, నష్టాలే వస్తున్నాయి అనుకున్నప్పుడు మీరు వ్యవసాయాన్ని ఆపివేయటం మంచిది. మరి ఎన్నాళ్ళని దండకైతే వ్యవసాయం చేయలేరు కదా రైతు సోదరులు. మీకు లాభం ఉంది, మిగులుతున్నాయి అనుకుంటే వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయడానికి మొగ్గు చూపండి. లేదు అంటే ఈ మిర్చి పంటని పండించడం ఆపేసి, మిర్చి పంట కాకుండా ఇంకా మనం పంటలు పండించుకోవడానికి చాలా రకాల పంటలు అయితే ఉన్నాయి. మనం వాటిలో కొన్ని రకాల పంటల గురించి మనం చెప్పుకుంటే మిర్చి ప్రధాన వాణిజ్య పంట, దాని తర్వాత ప్రధాన వాణిజ్య పంట ప్రత్తి. ఈ రెండు కాకుండా ఇంకా ఉన్నాయి. అవి మొక్కజొన్న కానీ, బొడ్డశనగ కానీ, వేరుశనగ కానీ, పెసళ్ళు కానీ, మినుము కానీ, కందులు కానీ, రాగులు కానీ, వరిగ కానీ, జొన్న కానీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఒక 10 రకాల పంటలు అయితే ఉన్నాయి, అంతర పంటలు. మిర్చి పంటలో లాభం లేనప్పుడు, అటువైపు దండగలు వస్తున్నప్పుడు మీరు పంట ప్రత్యామ్నాయ మార్గం అయితే చూడాలా. కాబట్టి ఈ దండగొచ్చే పంట వేసే బదులు లాభసాటమైన పంట ఏదైనా ఉంటే ఆలోచించి అటువైపు అడుగులు వేయాలని అయితే మనం ఈ వీడియో ద్వారా కోరటం జరుగుతుంది. మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ పెట్టండి. ఈ సంవత్సర కాలంలో అయితే అన్ని పంటలకి రేట్లు అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి. మనం గతంలో కనుక చూసుకుంటే, గత చరిత్రకు కనుక వెళ్ళి చూసుకుంటే, ఈ సంవత్సరం పంట కాలంలో అటు పత్తి కానీ, మాగాడి కానీ, మిరపతోట కానీ, కందులు కానీ, ఇలా మొక్కజొన్న కానీ, ఇలా అన్ని రకాల పంటలు కనుక చూసుకుంటే అన్ని రకాల పంటలు అయితే ప్రస్తుతానికైతే ఎంతో కొంత దండగులు అయితే నడుస్తుంది. దిగుబడులు రాక, రేటు లేక. భవిష్యత్తులో ఈ పంటలన్నిటికీ రేట్లు రావాలా, మంచి దిగుబడులు ఉండాలని, అలాగే రైతుకు కూడా వ్యవసాయం చేస్తున్నందుకు మంచిగా దిగుబడులు రావాలని మనం అయితే కోరటం జరుగుతుంది. రైతు సోదరులారా, ఒకటి గుర్తించండి, మీకు ఏ పంట వేస్తే బాగుంటుంది, దండగలు రాకుండా, నష్టాలు రాకుండా అని మీరు ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోమని అయితే మనం చెప్పడం జరుగుతుంది. చివరిగా ఒక రిక్వెస్ట్, మీకు గనక మన వీడియో నచ్చితే మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. మీరు మాతో ఏదైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా రైతులకు మంచి జరగాలని అయితే మనం కోరడం జరుగుతుంది. రైతులకు మంచి జరగాలని ఆ దేవుణ్ణి అయితే మనం ప్రార్థించడం జరుగుతుంది.